శ్రీరామనవమి అంటే రాముడి జన్మదినమని కొందరంటే, కాదు అది రాముడి కళ్యాణోత్సవమని మరికొందరంటారు. ఇందులో ఏది నిజమంటే, వాల్మీకి రామాయణ ప్రకారం బాలకాండంలో 18వ సర్గ 6వ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, యజ్ఞం ముగిసిన తర్వాత 6 ఋతువుల పిమ్మట చైత్ర మాసంలో నవమి తిథి నాడు శ్రీరాముడు జన్మించాడని. మరి అదే బాలకాండలో 72వ సర్గలో కళ్యాణం గురించి ఏం చెప్పబడిందంటే, శ్రీరాముడి కళ్యాణం పాల్గొన మాస పౌర్ణమి రోజు ఉత్తర పాల్గొన నక్షత్రంలో నిర్ణయించబడిందని. శ్రీరామనవమి రోజున ఉత్తర ప్రాంతాలలో శ్రీరాముడి జన్మోత్సవంగానే జరుపుకుంటారు. కానీ మన ప్రాంతాలలో మాత్రమే శ్రీరాముడి కళ్యాణోత్సవంగా చేస్తారు. అదెందుకంటే అప్పటి కాలంలో భక్త రామదాసు భద్రాచలంలో లోక కళ్యాణం కోసం, అందరి మేలు కోసం శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరగాలని నిర్ణయించారు. అందరూ భద్రాచలం వెళ్లి చూడడం కుదరకపోవడంతో ఎవరి ఊరిలో వారే రామాలయంలో సీతారాముల కళ్యాణం ప్రారంభించారు. ఈ వీడియోతో అందరికీ శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం ఎందుకు చేస్తారో అర్థమైంది అనుకుంటున్నాను. జై శ్రీరామ్.